నాన్ స్టిక్ పాత్రలో వంటలు వండుకోవటం అనేది ఇవాళ మనకు సాధారణంగా మారిపోయింది. నాన్ స్టిక్ పాత్రల్లో వంట అడుగంటదు. ఏం వండినా చక్కగా ఉడుకుతాయంటూ చాలానే చెబుతాం. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు త్వరగా శుభ్రం చేసుకోవచ్చనే నెపంతో నాన్ స్టిక్ పాత్రల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిజానికి నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నాన్ స్టిక్ పాత్రల్లో వండటం వల్ల తలెత్తే అనర్థాల గురించి ఐసీఎంఆర్ చెబుతున్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకునేవాళ్లు. తర్వాత నాగరికత పెరుగుతున్న కొద్దీ రాగి, ఇత్తడి, అల్యూమినియం, స్టీల్ తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలు వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడంతా నాన్ స్టిక్ పాత్రలదే హవా. వండే ఆహారం పాత్రలకు అతుక్కోకుండా ఉండేందుకు 1930 సంవత్సరంలో పాలీటెట్రాఫ్లోరో ఎథిలీన్ కోట్ని కనిపెట్టారు. దీన్నే వాడుకలో టెఫ్లాన్ కోట్ అని పిలుస్తారు. ఇది కార్బన్, ఫ్లోరిన్ అణువులతో కూడిన కృత్రిమ రసాయనం. అయితే నాన్ స్టిక్ వంట పాత్రల్ని సరైన విధంగా వాడుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక. టెఫ్లాన్లో ఉండే పెర్ఫ్లోరినేటెడ్ ఆక్టోనోయిక్ ఆమ్లం కిడ్నీ, కాలేయ వ్యాధులకు, సంతానలేమికి కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయటం వల్ల వంటల్లోకి విషపూరిత రసాయనాలు చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయట. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా మట్టి పాత్రలు, కోటింగ్ లేని గ్రానైట్ గిన్నెలు వంటివే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరి నాన్ స్టిక్ పాత్రల్ని వాడాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త నాన్ స్టిక్ పాత్రల్ని వాడే ముందు కాస్త బేకింగ్ సోడా వేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వీటిల్లో పేర్కొన్న రసాయనాల తాలూకు వ్యర్థాలు తొలగిపోతాయి. నాన్ స్టిక్ గిన్నెల్ని ముందుగా వేడి చేయడం మంచిది కాదు. అలాగే పెద్ద మంట మీద కూడా వంట చేయకూడదు. ఇలా చేస్తే అవి అధిక వేడిని గ్రహిస్తాయి. ఫలితంగా పైన ఉండే టెఫ్లాన్ కోట్ కరిగి హానికారకంగా మారుతుంది. ప్రతి వంటకానికి నాన్ స్టిక్ పాత్రల్ని వాడకుండా అడుగంటే వేపుళ్ళు, కూరల కోసం మాత్రమే ఎంచుకుంటే మేలు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిల్లో వండే పదార్థాలను తిప్పేందుకు చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. లేదంటే గీతలు పడి వంటకు పనికి రాకుండా పోతాయి. ఎసిటిక్ గుణాలున్న టొమాటో, నిమ్మ, చింతపండు వంటి వాటితో చేసే పదార్థాలను ఇందులో వండకపోవడమే మేలు. వీటి రసాయనిక చర్యలకు కెమికల్స్ విడుదలయ్యే అవకాశమూ ఉంది. వీలైనంత వరకు వేడి నీళ్లు, లిక్విడ్ సోపులతో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. ఆపై పొడి వస్త్రంతో తుడిచి కాస్త నూనె రాసి భద్రపరచుకోవాలి. నాన్ స్టిక్ పాత్రల వాడకంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.